దెబ్బకు దెబ్బ 8 సంవత్సరాల తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఛాంపియన్స్ ట్రోఫీలో రివెంజ్ తీర్చుకున్నారు రోహిత్ సేన. 2017లో విరాట్ కోహ్లీ సారథ్యంలో అప్పటి టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిపోయి నిరాశపరిచారు. దీంతో టీమిండియా తీవ్ర విమర్శల పాలైంది. విరాట్ కోహ్లీపై అభిమానులు మాటల దాడులతో విరుచుకుపడ్డారు. ఆనాడు జరిగిన ఘోర అవమానానికి అంతకంతకు నేడు బదులు తీర్చుకున్నాడు కోహ్లీ. ఆదివారం మ్యాచ్ గెలిపించడమే కాకుండా విన్నింగ్ పరుగుతో సెంచరీ చేస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఆటగాళ్లకు రుచి చూపించాడు. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల పాటు నిద్రపోయిన సింహం ఆకలి అవగానే లేచి ఎలా వేట మొదలు పెడుతుందో అచ్చం అలాగే పాకిస్తాన్ ఆటగాళ్లు కనబడగానే కోహ్లీ సెంచరీ చేసి ఆకలిని తీర్చుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో 14,000 పరుగులను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ కంటే ముందు నెంబర్ 1 ప్లేస్లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ 18,000 పరుగులతో ఉండగా 2వ ప్లేస్లో సంగక్కర కోహ్లీ కంటే కేవలం 200 పరుగుల తేడాతో ముందున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ పరుగులు దాటేసి 2వ స్థానానికి చేరుకోనున్నాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2వ మ్యాచ్ పాకిస్తాన్పై గెలిచి 4 పాయింట్లతో టీమిండియా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ మ్యాచ్ ఎలా జరిగిందో ఒకసారి హైలైట్స్ లాగా చూసుకుంటే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఓపెనర్లుగా దిగిన బాబర్ అజమ్, ఇమామ్ 41 పరుగుల వరకు కొంత దూకుడును ప్రదర్శించారు. భారత్ బౌలర్లు కొంత తడబాటుకు గురికాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బాబర్ అజమ్ మొదటి వికెట్ కోల్పోయాడు. తర్వాత 47 పరుగుల వద్ద ఇమామ్ అక్షర్ పటేల్ చేతిలో రన్అట్ అయి 2వ వికెట్ కోల్పోయాడు. దీంతో కొంత పట్టు సాధించిన టీమిండియాకు 100 పరుగుల భాగస్వామ్యంతో ఇబ్బంది పెట్టారు పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ షకీల్. వీరి భాగస్వామ్యం భారీగా చేయడంతో 3వ వికెట్ 151 పరుగులకు పడింది. ఈ కీలక వికెట్ను అక్షర్ పటేల్ తీసుకున్నారు. తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో మొత్తం 241 పరుగులకు పాకిస్తాన్ ఆల్అౌట్ అయింది. ఇందులో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, పాండ్యా 2 వికెట్లు, జడేజా, రాణా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడును ప్రదర్శించి 3 4లు 1 6తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఊపుతో ఉన్న రోహిత్ శర్మ ఆటకు బ్రేక్ వేస్తూ ఫాస్ట్ బౌలర్ ఆఫ్రీది వేసిన యార్కర్కి ఊహించని విధంగా రోహిత్ శర్మ అవుట్ అయ్యారు. తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ గిల్తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గిల్ 46 పరుగుల వద్ద అవుట్ అయ్యాక శ్రేయాస్ అయ్యర్తో కలిసి కోహ్లీ 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరు ఆడిన కీలక ఇన్నింగ్స్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక శ్రేయాస్ 56 పరుగుల వద్ద అవుట్ అవ్వగా తర్వాత హార్దిక్ పాండ్యా దూకుడైన ఆటతో ఒక 4 కొట్టి మ్యాచ్ ముగించేలా చూశాడు. అయితే కోహ్లీ సెంచరీకి 15 పరుగులు ఉండటంతో పాండ్యా పరుగులు తీయొద్దని అభిమానులంతా కోరగా సడన్ గా పాండ్యా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కోహ్లీకి సహకరించడంతో కోహ్లీ 96 పరుగుల వద్ద 4 కొట్టి సెంచరీ పూర్తి చేసి పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించేలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. కోహ్లీ 81వ సెంచరీ చేయడం పాకిస్తాన్ జట్టును చిత్తు చేయడంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. ఓవరాల్గా ఆదివారం జరిగిన మ్యాచ్తో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. చివరిగా చెప్పాల్సిన ఇంకొక విషయం, దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ స్టేడియం మొత్తం ఇండియన్ సినీ, పొలిటికల్, స్పోర్ట్స్ సెలబ్రిటీలతో నిండిపోయింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన మెగాస్టార్ చిరంజీవి. తన మనవరాళ్లతో కలిసి స్టేడియానికి వచ్చారు. అతని పక్కనే అభిషేక్ శర్మ, హైదరాబాద్ యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ కూర్చున్నారు. మెగాస్టార్తో ఫోటోలు దిగారు. ఇదే స్టేడియంలో సుకుమార్ కుటుంబం, నారా లోకేష్ కుటుంబం, సూర్యకుమార్ యాదవ్ ఫ్యామిలీ, ఇంకెంతో మంది సెలబ్రిటీలు మ్యాచ్ని తిలకించేందుకు దుబాయ్లో ప్రత్యక్షమయ్యారు.